హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా ఈయన గురించి చెప్పాలంటే నిజంగా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యూట్యూబర్స్కి అయితే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. సో ఇంకోటి ఏంటంటే వెరీ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే బేసిక్‌గా చాలామంది యూట్యూబర్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే చాలామంది ఎదగలేక ఇబ్బంది పడతారు. బట్ మనవాడు మాత్రం యూట్యూబర్‌గా స్టార్ట్ చేసి ఎదిగి ఇప్పుడు హీరోనే కాదు, ఏకంగా పాన్ ఇండియా హీరో కూడా అయిపోయాడు. అసలు ఏంటి సినిమా రిలీజ్ ఆగస్ట్ 2 అయితే రిలీజ్ అవబోతుంది. సో సినిమా విశేషాలు అండ్ మనోడి పర్సనల్ లైఫ్‌లో జరిగినటువంటి విశేషాలు అయితే మనమైతే తెలుసుకుందాం. సో శ్రీకాంత్ రెడ్డి అన్న మనతో పాటు మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడో అంటే ఏంటంటే నార్మల్‌గా ఒక చిన్న యూట్యూబర్‌గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమా తీస్తున్నావు. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నావు? అండ్ పాజిటివ్‌గా. హ్యాపీ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే కష్టపడ్డాను, దానికి రిజల్ట్ వస్తుంది. అండ్ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది, దానికోసం వెయిటింగ్. అండ్ బొమ్మ అయితే బాగుందన్న. నేను రిలీజ్ చేస్తే మనం కొత్త వాళ్ళం రిలీజ్ చేస్తే కొత్త రిలీజ్ వ్యవస్థ మనకు అంత టచ్ లేదు కాబట్టి పైసలు ఎక్కువ రావట్లేదు. బేసిక్గా పెట్టిన కాడికి వస్తాయి కూడా డౌట్ ఉంది. రీజన్ ఏంటంటే రిలీజ్ వ్యవస్థలో చాలా చిల్లులు ఉన్నాయి, దానికి భయంగా ఉంది. అదే ఈ సినిమా పెద్దవాళ్ళు ఎవరైనా మేజర్ పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే 100 crores కలెక్ట్ చేసి వాళ్ళ పాకెట్లోకి వస్తాయి. డిస్ట్రిబ్యూటర్స్ షేర్లు పోను, 100 crores వస్తాయి. అంత ఉంది ఈ సినిమాలో. అంతుందా? అంత ఉంది. అందుకు కొంచెం నర్వస్ గా ఉంది. ఎందుకు అంతుందా అని ఎందుకు అంటున్నావు అంటే బేసిక్గా నువ్వు ఇంత మునుపు మీరు చేసినటువంటి షార్ట్ ఫిలిమ్స్ చాలా తక్కువ, ఈవెన్ ఓన్లీ యూట్యూబ్ మీదనే టచ్ ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంత దాదాపు ఏంటంటే ఒక లాంగ్వేజ్, బేసిక్గా ఒక లాంగ్వేజే చాలా కష్టం. నువ్వు మళ్ళీ పాన్ ఇండియా మూవీ అని అంటున్నావు. సో అంత వర్త్ ఉంది అనుకోవచ్చా? అంటే బేసిక్గా సినిమాలో చాలా ఉంది వర్త్. లారీ అనే టైటిలే అన్ని లాంగ్వేజ్లో లారీ అంటే లారీనే. అవును. తమిళనాడు అయినా, కేరళ అయినా, కర్ణాటక, బెంగళూరు, వేరెవర్ యుగో, లాటిన్ అమెరికా పోయినా లారీనే, జపాన్ పోయినా లారీనే. సో లారీ అనేది మ్యాచ్ అవుద్ది టైటిల్. అండ్ దాంట్లో ఒక దేశ భద్రత సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో యూనివర్సల్ అపీల్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ చాలా సాలిడ్ గా పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ అనేది యూనివర్సల్ ఎమోషన్, ఇవన్నీ ఉన్నాయి. సో వై కాంట్ సూట్ అని నేను అడుగుతున్నా. పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇండియా, పాన్ ఇండియా అని నేను అనుకుంటున్నా. అండ్ వర్క్ కూడా విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్, పాన్ ఇండియా బొమ్మ ఎలా ఉండాలో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ సినిమా కదా, ఇంకా నేను నేర్చుకుంటాను. బట్ చాలా బాగా చేశాను, నాకున్న క్యాపబిలిటీలో వన్ మ్యాన్ ఆర్మీ లాగా అన్ని డిపార్ట్మెంట్ చూసుకొని చాలా చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే చాలా మంది ఏంటంటే నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటి అంటే మనోడికి అంత సీన్ ఉందా లేకపోతే ఉందా అని అనుకోవచ్చు. నువ్వు పర్సనల్ గా ఏమనుకుంటా, అంత సీన్ ఉందా అనుకోవచ్చా? నాకు సీన్ ఇది చాలా మినిమల్. నా సీన్ ఫ్యూచర్ లో ఇంకా చాలా చూస్తారు. ఇది చాలా మినిమల్. నాకు ప్రొడ్యూసర్ వెనకాల ఉంటే నా కెపాసిటీ ఏందో నేను చూపిస్తా. దీనికి ప్రొడ్యూసర్ అయ్యి, యాక్టర్ అయ్యి, యాక్షన్ చెప్పుకొని, మానిటర్ ముందు వెళ్ళి చూసుకొని కష్టపడి, అర్థమవుతుందా, ఆ డబ్బింగ్ లో నేనే ఈ పక్క చెప్పుకొని ఆ పక్క పోయి చెక్ చేసుకొని అట్లా చేసుకొని పెట్టుకోవచ్చు పర్సన్స్ ని. బట్ ఐ కాంట్ పే దెమ్ బికాస్ ఇది ఒక 7 నుంచి 11 కోట్లు అయింది సినిమా చేయాలంటే. 14 కోట్లు అయింది, 7 నుంచి 14 కోట్లు అయింది. అంటే అందరూ మీరే ఇప్పుడు దీనికి మొత్తం నేనే, కథ మీరే, డైరెక్షన్ మీరే, ఎడిటర్, మ్యూజిక్, కొరియోగ్రాఫర్ కాదు, ఎడిటర్, మ్యూజిక్, స్టంట్స్, స్టోరీ, డైరెక్షన్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఇవన్నీ నేనే చేసుకున్నా. ఎందుకంటే వేరే వాళ్ళ నమ్మకం లేకనా లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు స్టంట్స్ ను పెట్టుకున్నాము, వాళ్ళు పాత సినిమాల్లో లాగా పెద్ద సినిమాల్లో లాగా కొడితే లారీలు బయలుపోవడాలా అని చెప్తున్నారు. బట్ బడ్జెట్ డిడ్ నాట్ మ్యాచ్ ఫర్ దట్. దానికి అవసరం లేదు. అండ్ ఆల్సో నాకు నేను కొడితే ఇప్పుడు బాలయ్య బాబు గారు ఏదైనా చేస్తే పెద్దగా నమ్ముతారు, నేను చేస్తే ఎలా ఉంటది. సో నాకు రియలిస్టిక్ ఉండాలి. అండ్ యువకుని నా స్టంట్స్ ఎలా ఉండాలని నాకు అర్థమైంది. నేను చెప్తే వాళ్ళ బడ్జెట్లు వేస్ట్ అవుతున్నాయి తప్ప నా మైండ్ వాళ్ళకి అర్థం అవట్లా. ఐ ట్రైడ్, సో పాసిబుల్ అవ్వలేదు. మ్యూజిక్ వేరే వాళ్ళతో వెళ్తే లేట్ అవుతుంది, రకరకాల థింగ్స్, కారణాలు నేనే చేసుకున్నా. ఒక స్టూడియో హైర్ చేసుకొని, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకొని, ఒక ప్రోగ్రామర్ని పెట్టుకొని, వేవ్స్ అన్ని అరేంజ్ చేసుకొని నేనే చేసుకున్నా. ట్యూన్స్ లిరిక్ రైటర్తో రాపించుకొని, ట్యూన్స్ డిస్కస్ చేసి సెట్ చేసుకున్నా. అంటే వాట్ వీ కెన్ సే, దీంట్లో ఆనందం ఉంది, కష్టము ఉంది, రిజల్ట్ కూడా బాగుంది. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్ వదిలాము. అప్రిషియేషన్ ఆర్గానిక్ గా చాలా బాగుంది. ఆర్గానిక్ కమెంట్స్ అంత జనరల్ గా జనాలు పెట్టిందే అప్రిషియేషన్ చాలు. పోస్టర్స్ ఎలా ఉన్నాయి, నా డెసిషన్ ఫైనల్. అండ్ పాటలు నా డెసిషన్, ట్యూన్స్ ఫైనల్ బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నా. అంటే చాలా మంది ఏంటంటే అంటే అన్ని నువ్వు చేసుకున్నావు, సినిమా కూడా నువ్వే చూసుకోవాలనుకుంటే నెగిటివ్ కమెంట్స్ కొంతమంది పంచు సొసైటీ ట్రోలింగ్ టైప్. లెట్స్ టేక్ తీసుకుందాం, దాన్ని ఏముంది. నేనెందుకు చూసుకుంటా, రేపు చూస్తారు ఆగస్ట్ 2వ తేదీ థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి సాలిడ్ గా. మీరందరూ సీట్లు జినిగిపోతే నేను నా చూడండి ఆపొద్దు. షూర్ చెప్తున్నా కదా, థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి. బ్లాక్ బాస్టర్ బొమ్మ పక్కా. అంటే చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఇలాంటి డైలాగ్స్ చెప్పలేము. మరి మీరు వచ్చే అప్కమింగ్ ఇలాంటి పెద్ద హీరోలు ఓన్లీ హీరోయిజం యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు, రెమ్యునరేషన్స్ తీసుకొని. ఇక్కడ సినిమా గురించి పూర్తి అవగాహన ఉన్నోని మాట్లాడుతున్నా. మీరు వాళ్ళు ఏంటి, వాళ్ళకు ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు, నా ప్రొడ్యూసర్ లేరు, నేనే వచ్చా. నేను ఇంత బలుపుగా ఇంత ఎందుకు మాట్లాడుతానంటే, బలుపు కాదు కానీ నా నోరును కట్టేస్తున్నారనే తపనలో నేను మాట్లాడుతున్నా ఓపెన్ అయ్యి. అండ్ ఆల్సో ఎవ్రీ డిపార్ట్మెంట్ జీరో నుంచి వచ్చా నేను. అండ్ ఆల్సో
ఇక్కడ నేను మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 తరహాల్లో మాట్లాడుతున్నా. నేను ఒక యాక్టర్ గా మాట్లాడట్లా, హీరోగా మాట్లాడట్లా, ఆర్టిస్ట్ గా మాట్లాడట్లా, ప్రొడ్యూసర్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత డైరెక్టర్, దాని తర్వాత యాక్టర్ గా మాట్లాడుతున్నా. యాక్టర్ గా హ్యూమిలిటీగా ఉండాలి, ఉన్నాను, అలానే ఉన్నాను. అండ్ డైరెక్టర్ గా ఎంత బొమ్మ చేయాలో అంత బొమ్మ చేశాం. అండ్ ప్రొడ్యూసర్ గా దాని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, ఎలా చేయాలి అనే విధంగా మాట్లాడతాం. 3 కలిపినప్పుడు మాటలు ఇంత డెప్త్ లేకపోతే ఆమె ఎలిజిబుల్ అని నేనే క్వశ్చన్ చేసుకోవాలి. మరి అంటే మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి. అది నేను అలా మాట్లాడలేకపోతే, అలా మాట్లాడాలి, అది అవసరం. అంటే ఏంటి ప్రమోషన్ కోసం డైరెక్టర్ అలా మాట్లాడుతున్నారు అంటున్నారు చాలా మంది. అదేం లేదు, ప్రమోషన్ లేదు, ఏం లేదు, నిజము, డెప్త్ అంతే. డైరెక్టర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నా, ప్రొడ్యూసర్, ముగ్గురు ఉన్నారు. వీళ్ళిద్దరు లేరు, ముగ్గురు నాలోనే ఉన్నారు. అప్పుడు ఎలా మాట్లాడాలి? నేను ఫాస్ట్ గా మాట్లాడాలి, క్లియర్ గా మాట్లాడాలి, అన్ని డిపార్ట్మెంట్ లో కవర్ చేయాలి. దానిలో అది అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది. అండ్ ఇంకోటి ఏంటంటే మరి చాలా మంది మీరు నార్త్ నుంచి తీసుకొచ్చిన అన్నారు. మరి అంటే ఇంత మంది మీరు గతంలో ప్రాంక్ చేసిన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని హీరోయిన్ గా పెట్టొచ్చు కదా, నార్త్ నుంచి తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మీరు కథ రాసాము, ఆడిషన్స్ చేసాము, కొంతమంది వచ్చారు అమ్మాయిలు, వాళ్ళు కొంచెం సెట్ కాలేదు. ఇది ఆడిషన్ కు గౌరవంగా వచ్చిన అమ్మాయిలు, వాళ్ళకు వేరే ఫ్రెండ్ క్యారెక్టర్ అవి కూడా ఇచ్చాము. తెలుగు నేను చేసిన వీడియో అమ్మాయిల్లో కొంతమందికి ఆంటీ క్యారెక్టర్, వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ ఇచ్చాము. అండ్ హీరోయిన్ మెటీరియల్స్ కి తెలుగు సంబంధించిన ఒక 5-6 మంది యంగ్ బర్డింగ్ హీరోయిన్స్ ని పిలిపించాము కాఫీ షాపులకి. వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నారు, నువ్వు సినిమా చేయలేవేమో, నీ సినిమా అయిపోద్దేమో, నువ్వేం చేస్తావు, అది ఇదే నన్ను అవహేళన చేశారు. నమ్మలేదు, అవహేళన చేశారు. సినిమా అది కమర్షియల్ మీడియం సినిమా అనేది. దీంట్లో లవ్ సీన్స్ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య లవ్ సీన్స్ ఉన్నాయి. హీరో లరీ వేసుకొని బయటకు వెళ్తాడు, వాళ్ళిద్దరి మధ్య బాండ్ పండాలి, దానికి కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. కమర్షియల్ సినిమా అనేది, స్క్రిప్ట్ ఇది. సో ఇవి ఉన్నాయంటే మేము చేయలేము ఇవి అన్నారు. కథం కుదరలేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం వెతికాను, అందరూ పెడతారు కానీ మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. ఆర్టిస్ట్ కొలాబరేషన్ అని పెడతారు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. సో నాకేం ఆగస్ట్లో వర్షాలు పడుతున్నాయి, ఐ కాంట్ వెయిట్. సో నాకు నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉంటే అతను ఫోన్ చేస్తే 4 ప్రొఫైల్స్ పంపించాడు, సెట్ కాలేదు. అప్పటికి ఇంకా 10 days లేట్ అయింది. ఒక అమ్మాయి ఫైనలైజ్ అయింది, తను టికెట్ వేసాము, షీ ఫ్లై టు హైదరాబాద్, వి డిడ్ సెషన్స్, డైలాగ్స్ అండ్ ఆల్, దెన్ వి వెంట్ ఫర్ షూటింగ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే చూసుకున్నది అట్లయితే ట్రైలర్ చూసుకుంటే కంప్లీట్ గా ఏంటంటే లిప్ లాక్లు, బోల్డ్ సీన్స్ ఎక్కువ కనబడుతున్నాయి. మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ప్రెజెంట్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి సీన్లు సినిమాకి ఎంతవరకు అవసరం అనుకోవచ్చు? మెసేజ్ ఓరియంటెడ్ సినిమా నేను తీస్తున్నాను చెప్పట్లే. అంటే లారీ అంటే ప్రతి ఒక్కరి అంటే చాలా మంది అనలేదు. దేశ భద్రత సంబంధించిన కథ అంటే దాంట్లో కొన్ని సామాను ఉంటది, ఆ సామాను దేశ భద్రత సంబంధించింది. దానికోసం గ్యాంగులు వెతుకుతుంటాయి, దాంట్లో కమర్షియాలిటీ రాస్తూ కథను అలా రాసుకున్నాం. అండ్ మెసేజ్ ఇవ్వదలుచుకొని నేను సినిమా తీయట్లేదు, నేను కమర్షియల్ గా సినిమా తీస్తున్నా. వాళ్ళకు ఉల్లాసం, ఉత్సాహం. ఇప్పుడు బీరు అయితే కొంచెం మత్తు, ఆనందం వస్తుంది. మంచి బుక్ అయితే ఒక ఆనందం వస్తుంది. బిర్యానీ తింటే కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది, బాగా ఆనందం వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అట్లా సినిమా చూస్తే ఉల్లాసం, ఉత్సాహం అనమాట. సో అలా మంచి సినిమా చూపించి వాళ్ళకి ఎంటర్టైన్ చేద్దామనే దాంట్లో చేస్తాను తప్ప మెసేజ్లు ఇవ్వడానికి నేను సినిమా తీయట్లా. పాయింట్ 1. అండ్ నాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు దేనికి? అందులో ఉన్నటువంటి మాటలు దేశభద్రత సంబంధించింది, వాడి హీరో డైలాగ్ డెలివరీ, చిన్నపిల్లలు, ఎమోషన్స్, తర్వాత యానిమల్స్, బ్లడ్ కక్కుతారు కొట్టినప్పుడు, ఇట్లా థింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి కలిపి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? సో నేను మెసేజ్ ఇవ్వడానికి ఏం చేయలేదు, కానీ ఒక మంచి సినిమా చేశాను, ఎంటర్టైన్మెంట్ సినిమా చేశాను, కమర్షియల్ సినిమా చేశాను. అండ్ కమర్షియల్ సినిమా ఇలానే ఉంటుంది. అండ్ గవర్నమెంట్కి 44,000 ట్యాక్స్ కట్టా, సినిమా సెన్సార్ చేయించుకున్నా, దాన్ని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ థియేటర్ బయట ప్రొజెక్ట్ చేస్తాం, నచ్చే వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అండ్ ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ వాట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ మీడియా గైస్, ఐ డోంట్ నో. మిగతా వాళ్ళని కాదు, అంటే అందరూ మిమ్మల్ని అనాలని ఎవరు అనరు. కొంతమంది అంటారు. ఇప్పుడు కొంతమంది అన్నంత వరకు మీరు కూడా మొత్తం అందరినీ అనలేదు, మీరు కూడా ఒప్పుకుంటారు, మేము ఒప్పుకుంటాం. కొంతమంది ఉంటారు ఏంటంటే ప్యాకేజీలు మీరు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు మేము ఏమైనా ప్యాకేజ్ తీసుకున్నామా? లేదు, మీరు పిలిచారు, నేను వచ్చాను, నేనే అప్రోచ్ అయ్యాను. అవును, పిలిచారు, వచ్చాము, తీసుకున్నాం. జెన్యూన్ గా కూడా ఉంటారు. సో అందరూ అలానేం లేదు. అవి కొన్ని గమనించాలా, ఎవడు ఏంది, పరిస్థితి ఏంది, ఎట్లా అని కొన్ని గమనించాలి. అది లేకుండా డైరెక్ట్ మాట్లాడేమనిస్తే ఎలా ఉంటది? కట్ చేస్తే ఆ షోకాళ్ళు అడిగిన ఛానల్స్ కి నామైన ఫాలోవర్స్ కూడా లేరు, నీకున్న ఫాలోవర్స్ లేరు. హానెస్ట్ చెప్తానా, ఇప్పుడు మన దిశ యూట్యూబ్ ఛానల్ కి ఎంత ఉన్నారు? ఉదాహరణ 3 lakhs వరకు ఉన్నారు, నాకు 25 లక్షలు ఉన్నారు. కానీ నేను ఎందుకు వచ్చా? నాకు 5 కూడా ఇంపార్టెంటే, నాకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది, నాకు ఎక్కువ ఉపయోగం, ఇది నా అవసరం, నేనే వెళ్తున్నా. మరి వాళ్ళకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నప్పుడు యాటిట్యూడ్ వాళ్ళకు ఉండాలి, నాకు ఉండాలా? ఉదాహరణ చెప్తున్నా. సో ఇక్కడ ఫాలోవర్స్ ఎక్కువ తక్కువ అనేది మ్యాటర్ కాదు. పనిచేసేవాడు గొప్పోడు, జెన్యున్ గా ఉండేవాడు గొప్పోడు, నిజాయితీగా ఓపెన్ గా ఉండేవాడు గొప్పోడు. నేనున్నా. నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, అతనికి 1000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, 1000 వీడియో తీసుకున్నాడు. నాకు అవసరం, ఆ 1000 మంది కూడా నాకు కావాలి, ఎంతో కొంతమంది యూజ్ అయితే. అది నా గౌరవం అండ్ నా డిసిప్లిన్, నా హంబుల్నెస్, గ్రౌండ్ ఎర్త్ అంటారు దాన్ని. నేను అట్లున్నా. వీళ్ళు దాంట్లో పనిచేస్తారు కేవలం, దే ఆర్ నాట్ ద సీఈఓస్ ఆఫ్ ద ఛానల్ ఈవెన్. వాళ్ళ యాటిట్యూడ్ అందుకే అలా ఉంటారు. ఎదగాలంటే ఉంటాయి కొన్ని మోరల్ వాల్యూస్ చాలా అవసరం. బట్ స్టార్టింగ్ లో కూడా తమ ర్యాంకర్ అవ్వాలనే వచ్చారు కదా.
యాంకర్ అవ్వాలని రాలేదు, అంటే యాంకర్ అన్న ట్రయల్స్ ఏదో అయితే వేశారు ప్రయత్నం. at least. యాంకర్ అయినా యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ బైట్స్ అయినా ఉమ్, ఫస్ట్ ఫేమ్ అవ్వాలి, మన మీద మార్కెట్ డబ్బులు పెట్టాలంటే ఆ Hmm. ఫేమ్ అవ్వడం కోసం ఏదో పని చేసేవాడు గొప్పడు అన్నా కదా, Hmm. పని చేయాలి, ఖాళీ ఉంటే అవ్వదు. ఉమ్, కృష్ణానగర్లో కూర్చొని అద్దాలు పెట్టుకుని కాఫీ షాప్లో కూర్చొని నిన్న నేను నాగార్జున గారిని కలిశాను, మొన్న ఈయన కలిశాను మహేష్ బాబు గారిని, స్టోరీ ఈ మాటలు వద్దు, ఓకే పని చేయాలి. వర్క్ డూ సంథింగ్, ఉమ్, చిన్నదైన పని చేయి, అది గొప్పది. ల్యాగ్ వద్దు లైఫ్లో, ఉమ్, లేట్ చేస్తే లైఫ్ ల్యాగ్ అయిపోద్ది. నా సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట, ఉమ్. లేట్ చేయొద్దు, సో అందుకే ఇంత ఫాస్ట్ గా తీసేశారు సినిమా. ఫాస్ట్గా ఉండాలి మ్యాటర్, ల్యాగ్ ఉండద్దు. నో ల్యాగ్ అంటే పిచ్చి చిరాకు నాకు. ఎన్ని డేస్ లలో తీశారు బాయ్ సినిమా? 23 రోజుల్లో తీసాం. 23 రోజులలో. ఛాలెంజ్ చేస్తాను, ప్రపంచంలో అయ్యి ఉన్నది మనం. 23 రోజులు 23 రోజుల్లో 3 hours 3 minutes నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. యాక్చువల్ 4 hours తీసాం, గంట సమయం మీకు ఎందుకు లేని కట్ చేసా, లేకపోతే కట్ చేయను అది కూడా. ఆన్ కెమెరా చెప్తున్నారు 23 డేస్ లలో, మరి అవుట్పుట్ ఎలా ఉంటుంది అది కూడా అడుగుతారు. ట్రైలర్ చూసారు కదా, అవును చూసాం. మరి అట్లా ఉంటది, సాలిడ్ ఉంటది, గట్టిగా ఉంటది, మామూలుగా ఉండదు. కేవలం 23 డేస్. 23 days అంటే వరుసగా 23 days చేయలేదు, 6 months చేసాం. 4 days గ్యాప్, ఒక 10 days అలా. నేనే మేనేజరు, అందరు ఆర్టిస్టులు అందరినీ ప్రొవోక్ చేసుకోవాలి, తీసుకురావాలి, గ్యాదర్ చేయాలి, ఐటమ్ సాంగ్ అరేంజ్ చేయాలి, టైం పడుతుంది, సెట్లు థింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా గ్యాప్ వచ్చింది. బట్ 23 days షూటింగ్ డేస్ ఎగ్జాక్ట్లీ, 2 cameras ఈచ్ డే. ఓకే, తుక్కులే పక్కన పెట్టాం, అవునా? సాలిడ్ కూడా మనం. నా సినిమాలో ఫైట్ ఉంటుంది, టార్చ్ లైట్స్ తో లారీ యార్డ్ లో నైట్ ఎఫెక్ట్ ఫైట్ ఉంటుంది, దాన్ని 8 నిమిషాల ఫైట్ 2 గంటల్లో తీసా. 2 గంటలు 8 నిమిషాల ఫైట్, 8 నిమిషాల ఫైట్ 2 గంటలే తీసా. అండ్ లారీ యార్డ్ లో మామూలుగా ఉండదు, ఫుల్ యాక్షన్ ఫైట్ అది. ఓకే, సో లారీ కాన్సెప్ట్ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇంతవరకు చాప్టర్ 1 అంటే కేజీఎఫ్ కొంచెం రిలేటబుల్ ఉంది, ఆ టైటిల్స్ కూడా అలా ఉన్నాయి. అవును. ఎందుకు లారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా ఉంటాయి కదా మరి. లారీ తీసుకోవాలంటే నాది చిన్న బడ్జెట్, మొదటి సినిమా, అండ్ నేను సినిమా తీస్తున్నా, Hmm. ఫ్రేమ్ లో ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉండాలరా ఫస్ట్ అనుకున్నా, ఎందుకంటే చిన్నదిలా సినిమా కనపరావద్దు, పెద్దది కనపడాలి. సో లారీ కాబట్టి పెద్ద కనపడుతుంది అని తీసుకున్నారా? ఇచ్చాడు పెట్టా. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అని ఆలోచించా. ఆ, కథ అంటే ఫస్ట్ లారీని చూసాక వచ్చిందా కదా ఐడియా మరి? ఫ్రేమ్ చూస్తే భయపడాలి ఆడియన్ అనుకున్నా. ఓకే, నీకు అర్థమవుతుంది అంటే, అర్థమవుతుంది. ఇప్పుడు నా కాడ పెద్ద సెట్లు, ఈ కథ ఎలా రాశానంటే, పెద్ద సెట్లు లేవు నా కాడ, బాహుబలి లాంటి సెట్లు లేవు, కేజీఎఫ్ లాంటి సెట్లు నా కాడ లేవు, బడ్జెట్లు లేవు, కదిలే ప్రాపర్టీ కావాలి, కథలే ప్రాపర్టీ కావాలి. ఆ, అప్పుడు దానికి కూడా చాలా ఎక్కువైంది. లారీ కొన్నా, లారీ యార్డ్ లో లారీ ఉంది, మీరే కొన్నదేనా? సినిమా కోసం లారీ కొన్నా నేను, అయ్యా, 6 లక్షల లారీ, సినిమా కోసమే లారీ సినిమా కోసమే కొన్నా. అది రెంటెడ్ తెచ్చింది కాదు, రెండేది తెచ్చింది కాదు, ఆడ ఉంది లారీ యార్డ్ లో, దాన్ని లేపేస్తా, పార్ట్ 2 లో లేపేస్తా, పేల్చేస్తా. ఆ కొని దానే ఫ్రేమ్ లో నిండా ఉండాలి, అంటే ఫ్రేమ్ ఎంటీగా ఉంటే చిన్న సినిమాలా కనపడుతుంది. ఇప్పుడు ఆ ఫ్రేములు చూస్తే ఎట్లుంటాయి అంటే సాలిడ్గా ఉంటాయి ప్రతి ఫ్రేమ్. పెట్టా, ఎంత పెట్టాలో అంత పెట్టా, నాకున్న తెలివితేటలు వాడే అంటున్నా. సో లారీని తెచ్చి పెట్టా, దీని చుట్టూ కథ నడవాలి, ఎట్లుండాలి, టెంపో ఉండాలి, హై ఉండాలి, వోల్టేజ్ ఉండాలి, హీరో గారిని చూస్తే ఈడు తప్ప ఇంకోటి చేయలేరా అన్నట్టు వాడి డిజైనింగ్ వాంది ఉండాలి. అట్లా ఆలోచించుకొని రాసుకున్న, స్టెప్ బై స్టెప్ డెలివరీ డ్రైవ్ చేసుకున్న స్టోరీని. నేను రాయలేదు కథ, ఐడియా నాది. కథ రాయడం అంటే నేను లేజీ, టైపింగ్ రాయడం అంత అవ్వదు. మా కెమెరామెన్ తను ఈజ్ అ గుడ్ రైటర్, అండ్ ఈ సినిమాలో ఒక 30-40% తన హెల్ప్ చాలా ఉంది ఈ సినిమాలో. గ్రేట్ విజువల్స్, టాలెంటెడ్, నాగార్జున తన పేరు, ఫుల్ టాలెంటెడ్ గాయ్, వెరీ టాలెంటెడ్ గాయ్, ఫ్యూచర్ ఉంది తనకి. తను బాగా హెల్ప్ చేశాడు ఈ సినిమాకి. అంటే నాకు సినిమా కెమెరాలు నాకు నాలెడ్జ్ లేదు, షూట్ ఇప్పుడు కొంచెం ఐడియా ఉంది, బిఫోర్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. డైరెక్షన్ చేసింది మీరే కదా? డైరెక్షన్ నేనే. సినిమా కెమెరాలు, నాలెడ్జ్, లైటింగ్ ఇవన్నీ మనకు తెలియాలి కదా, కెమెరామెన్ చేస్తాడు ప్రతి సినిమాకి. ఆ కెమెరామెన్ బాగా డిస్కషన్స్ లో, షార్ట్ డివిజన్స్ లో కొన్ని హెల్ప్ చేశాను నాకు. ఈజ్ అ గ్రేట్ గాయ్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే లారీ అనేసరికి అంటే చాప్టర్ 1 పెట్టారు. అవును, చాప్టర్ 2 డెఫినెట్ గా ఉంటుంది. అవును, బట్ ఒక అప్కమింగ్ స్టార్ కి, అంటే అప్కమింగ్ వచ్చే హీరోకి, సో లారీ అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఎంత వరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే ఏంటంటే కరెక్ట్ ఏం లే, కథ అది లాజిక్ గా మాట్లాడితే కథ బాగుంది, పెంచుతున్నాం అంతే, ఎంతవరకు ఏం లే. అంటే అదే టైప్ ఆఫ్ ఒక ఫ్రెషర్ ని చూడడమే ఎక్కువ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్కువ ఎందుకు అనుకుంటారు, సాలిడ్ ఉంది బొమ్మ. లేదు నేను ఏమంటున్నా, ఫ్రెషర్ గా మీరు హీరోగా చేస్తున్నారు, కంటిన్యూగా చేయాలంటే లేదు, సాలిడ్ ఉంది బొమ్మ, ల్యాగ్ లేకుండా చూస్తారు. ల్యాగ్ లేకుండా చూస్తారా? ల్యాగ్ లేకుండా చూస్తాం. ఇంకా సినిమా లారీ చాప్టర్ 1 అయిపోయినా అప్పుడు అయిపోయిందా, ఇంకా కావాలి అంటారు. 3 hours మూవీ, 3 hours 3 minutes చూసినాక అయిపోయిందా ఏందబ్బా అంటారు. అట్లా మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రీసెంట్ గా భారతీయుడు మూవీ రిలీజ్ అయింది, మీకు కథ వేర్లే, అంటే విశ్లేషించకూడదు సినిమాని, విశ్లేషించ కాదు. 3 hours నేను ఎందుకు చెప్తున్నా అంటే 3 hours మూవీ ఉంటది. సో అంత పెద్ద డైరెక్టరే, సో ఆడియన్స్ ఒక నిమిషం నాకు కంప్లీట్ కానివ్వండి. ఆడియన్ కి ఏమైందంటే చూడడానికి ఏంటంటే అంత ల్యాగ్ ఉంది కాబట్టి ఆయన నెక్స్ట్ డే 2 days నుంచి వెళ్ళి సినిమాని ట్రిమ్ చేశాడు. మీరు అంత కాన్ఫిడెంట్ గా, అంటే కమల్ హాసన్ గారిదే అంత ట్రిమ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ కి,
నేనేమంటున్నా అంటే అంత ఓపిక ఎవరికి అంటే ఏంటంటే చూసే వాళ్ళకి ఇప్పుడు కూడా సినిమా ఏంటంటే దాన్ని లేదు. విశ్లేషించి మాట్లాడాల్సి వస్తది సో దాంట్లో ఏంటంటే ఆయనే ట్రిమ్ చేశాడు పరిస్థితులను బట్టి. మీరు 3 అవర్స్ అప్పుడే అయిపోయిందా అని అన్నారు కదా, దానికి అడుగుతున్నా అంతే. అంటే మంది వేరు ఉంటది, రెండు ఉమ్. కథలు కలిపి ఉంటాయి. దాంట్లో కమల్ హాసన్ గారు ఎప్పుడు వస్తారు, భారతీయ 2లో 70% 30% ఎప్పుడు వచ్చాడు, ఉమ్. రాడు ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ అసలు రాడు, లేట్ వస్తాడు. మరి మీ హీరోయిక్ కథ ఏడ కనపడుతుందాడా, ఉమ్. అర్థమవుతుందా? ఇట్లా విశ్లేషణ అవసరం లేదు. ఉమ్. ఒకరి సినిమాల్ని మనం ఉమ్. గొప్ప సినిమాలు, హీ మేడ్ వెరీ జైగాంటిక్ మూవీస్ అండ్ అప్రిషియేటబుల్ మూవీస్ శంకర్ గారు, ఉమ్. వాళ్ళు మనం విశ్లేషించకూడదు, ఉమ్. అప్రిషియేట్ ద వర్క్. బట్ ఏంటంటే నా సినిమాకి మ్యాటర్ ఉందని నేను అనుకుంటున్నా, ఉమ్. సాలిడ్ గా ఉంది అండ్ బోర్ కొట్టదు అండ్ రెండు కథలు కలిపాం. ఉమ్. ఓపెన్ గా చెప్తున్నా, రాజమౌళి గారికి కూడా ప్రతి సినిమా 2 కథలు 3 కథలు ఉంటాయి, ఆ. గమనించండి. ఉమ్. కారణము మంచి కథను గొప్పగా చెప్పాలంటే చిన్న కథను లాగలేం, ఉమ్. అర్థమవుతుందా? ప్రాపర్ గా మిక్స్ చేయాలి కథల్ని, అంతేగాని అది చేయకుండా చిన్న కథ లవ్ స్టోరీ తీసుకుని దీన్ని 3 గంటలు అయితే లాగే ఉంటది. మరి ఉమ్. నాది అట్లేదు, నాకు చాలా సాలిడ్ గా పవర్ ప్యాక్డ్ చేశా, పవర్ ప్యాక్ డేస్. పవర్ ప్యాక్ చేసి బాంబులు పెట్టి లేపా. ఓకే. దెన్ కమింగ్ టు ద స్టార్డమ్ విషయానికి వద్దాం. అన్నా. సో ఏంటంటే స్టార్డమ్ కి ఏంటంటే ఒక హీరోకి ఒక 3-4 సినిమాలు వస్తేనో లేకపోతే ఎవరో ఇస్తేనో వేసుకుంటారు. ఆ. బట్ స్టార్టింగ్ మీ నేమ్ చూడగానే హంటింగ్ స్టార్ అని పడ్డది. ఆ. ఏంటి అసలుకి హంటింగ్ స్టార్ ఏంటి, మీకు మీరే స్వతహాగా వేసుకోవడానికి రీజన్ ఏంటి, లేదంటే ఎవరైనా ఐడియా ఇచ్చారా, దానికి నేను లేదంటే బజ్ క్రియేట్ అవ్వడం కోసం? దానికి నేను క్రియేట్ చేస్తా, నేను ఆన్సర్ ఇస్తా అన్న. మీకు ఎలా అనిపించింది, సూట్ అవుతుందా సూట్ కదా, ఆ, లుక్ ఎలా ఉంది, మాది ఓకే. లుక్ ఎలా ఉంది, నువ్వు ఒపీనియన్ చెప్పు, పబ్లిక్ ఒపీనియన్. ఓకే బాగుంది. నేనేమంటున్నా సూట్ అయిందా? సూట్ అయింది. దెన్ యాక్సెప్ట్. లేదు లేదు ఏంటంటే నేనే వేసుకున్నా. అండ్ హంటర్, వాడి పేరు హర్షవర్ధన్, హంటర్ వాడి పేరు, హంటర్ క్యారెక్టర్ నేమా? క్యారెక్టర్ నేమ్ హర్షవర్ధన్, Hmm. హంటర్ గా పేరు మార్చుకొని ఫైట్లు చేస్తా ఉంటాడు Hmm. స్ట్రీట్ ఫైటర్ సినిమాలో. Hmm. సో ఆడ హంటర్ అంటే వేటగాడ అని అర్థం. ఓకే. ఎవడైనా రౌడీ. నేను ఇంకోటి, నాకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం, Hmm. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్. అవునా? ఆయన సినిమాల్లో యూనివర్సల్ అపీల్ ఉన్న పెద్ద సినిమాలు చేయాలి, అంత అవ్వాలనే ఆలోచన నాకుంది. Hmm. కష్టపడితే అవుతాం, కష్టపడకుంటే అవ్వలేం. Hmm. సో కష్టపడాలా అవ్వాలా అనే తపనలో నేను చేస్తున్నా. Hmm. అండ్ ఈ హర్షవర్ధన్ హంటర్ క్యారెక్టర్ బాగా సూట్ అయింది స్పెసిఫిక్ గా. Hmm. సో వై కాంట్ వి గో అని లెట్స్ అనే వేసేసాం హంటింగ్ స్టార్ అనేసి. అంతే. ఓకే. బట్ కాకపోతే అనుకుంటారు కదా, అంటే ఏంటి వీడు ఈ రోజే స్టార్టింగ్ వచ్చి హంటింగ్ స్టార్ అంటున్నాడు, ఎవరు అనుకుంటారు? చూసే వాళ్ళు ఇండస్ట్రీలో పెద్దలు కాకపోతే ఎవరు పెద్దలు నేను కంప్లీట్ చేయని ఒక 3-4 సినిమాలు తీసిన క్యాండిడేట్లే ఏంటంటే స్టార్డమ్ వేసుకోవాలంటే ఏమో ట్రోలింగ్స్ ఎలా జరుగుతాయో ఏంటో అనే ఆలోచింపజేసే టైం ఇది ఇప్పుడున్న జనరేషన్స్ లో. అలాంటిది మీరు సినిమా రిలీజ్ కాకముందే అంటే అట్లీస్ట్ ఒక్క సినిమా రిలీజ్ అయినాక వేసినా ఏమో అనుకుందాం, హంటింగ్ స్టార్ అని డైరెక్ట్ ఇంట్రడ్యూషన్ తోటే వేసుకున్నారు. హానెస్ట్ గా చెప్తున్నా, మీరు చెప్పిన సోకాల్డ్ యాక్టర్స్ సోకాల్డ్ సినిమాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ 10 సినిమాలు నా సినిమా ఒకటే. అవునా? నేను పేర్లు చెప్పాలా, మీరు రెఫరెన్స్ ఇచ్చారు, ఆ రెఫరెన్స్ తో నేను మాట్లాడుతున్నా. నేను ఎవరి పేర్లు ఏం చెప్పాలి. ఉదాహరణ, వాళ్ళ 10 సినిమాలు ఒకటే, నా సినిమా ఒకటే. నా సినిమాలో ఫస్ట్ ఫైట్ తో సమానం ఆ 10 సినిమాలు. ఫస్ట్ ఫైట్ తోటి, ఫస్ట్ ఫైట్ తో మామూలుగా ఉండదు. జైల్లో ఫైట్ ఉంటది, చూడండి మీరు. ట్రైలర్ లో షార్ట్ చూసా. బట్ కాకపోతే మీరు ఇంత హైప్ ఇస్తున్నారు మూవీ మీద, ఇన్ కేస్ కొంచెం ఆడ మీరు తగ్గట్టు ఆ సీన్ లేకపోతే మీ మీద జరిగే ట్రోలింగ్స్ ఏ విధంగా ఉంటాయి సోషల్ మీడియాలో ఒకసారి? అది కూడా పబ్లిసిటీ, లెట్ ఇట్ బి. బట్ వర్క్ చేశా అన్న, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా. ఐ డిడ్ ద బెస్ట్ వర్క్ ఫర్ మై క్రెడిబిలిటీ. నాకున్న బెస్ట్ వర్క్ ఇచ్చా. ఐ డిడ్ మై బెస్ట్ అవుట్ బెస్ట్. సో దట్స్ మై కాన్ఫిడెంట్. అండ్ ఆల్సో సినిమాల గురించి ఫుల్ అవగాహనతో చేశా. చాలా తెలియదు నాకు, నేర్చుకుంటా. నాకున్న నాలెడ్జ్ లో ఫుల్ అవగాహనతో చేశా, బెస్ట్ వర్క్ ఇచ్చా, ఉన్నంతలో బెస్ట్. అండ్ ఆల్సో సాలిడ్ బొమ్మ, ఇది చాలా సాలిడ్ బొమ్మ. అయితే చూసేవాడు ఎవడైనా ఆడియను నన్ను తగ్గించాలని చూస్తే ఊడితే ఎవరినేం తగ్గించామన్నా. ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు, వాళ్ళని తగ్గించాలి ఏదో మాట్లాడాలని చూస్తే చేస్తారు. సి హాజ్ అ క్యారెక్టర్, సి హాజ్ అ మూవీ, వెదర్ హీఈస్ డూయింగ్ ఆర్ నాట్, అండ్ సి హాజ్ క్యాపబిలిటీస్. ఫస్ట్ మూవీ ఏంటి ఆలోచించాడు, అన్ని ఆలోచించి చూడండి. అంతేగాని నువ్వు నిన్ను తగ్గించాలని డైరెక్ట్ చూస్తే పెద్ద వాళ్ళని కూడా నువ్వు ఎంత అనొచ్చు, అంతే కదా. అలా నమ్ముతున్నా నేను. పని బాగా చేశా అన్న, వి డిడ్ ద బెస్ట్ వర్క్ హానెస్ట్లీ. మీరు ఫస్ట్ చూసే విధానంలో ఉంటది, అది మీ ఇష్టం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ శ్రీకాంత్ రెడ్డి తోటి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.